హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో 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 నాగేశ్వర గారు, వన్ కార్డ్ ఉంది సార్. అవును, చెప్పండి. వన్ కార్డ్ ఉంది మీరు? ఫ్రైడే కాల్ చేయమన్నారు కదా. అవును అవును అవును. ఎంత ఉందండి పేమెంట్? సార్ 1,17,783 ఉంది సార్. అవునా? నార్మల్ పాజ్ అమౌంట్ మనం చేయాలంటే మినిమం చేయాలంటే మినిమం ఇది 1,08,545 ఉంది. ఎంత? 1,08,545. మినిమము? అవును సార్, మినిమమే సార్ అది. యాక్చువల్లీ కార్డ్ లిమిట్ ఎంత ఉంది? కార్డ్ లిమిట్ వచ్చేసి 2,48,000 ఉంది సార్. 2,45,000 మీరు మినిమం ₹1,00,000 కట్టమంటారు ఏంటంటే నాకు అర్థం కాలేదు సార్. అది అప్డేట్ అయ్యింది సార్, ఎందుకంటే ఇది ఫినాన్షియల్ ఇయర్ కదా సార్. అందుకు వాళ్ళు అప్డేట్ ఇచ్చారు మీకు. ఇప్పుడు నేను మీతో ఎక్కువ ఇచ్చుకుంటే నాకేం రాదు కదా. మీకు అన్నారు కానీ మీ పేరు? నా పేరు కిరణ్ సార్, ఆల్రెడీ మాట్లాడుతున్నాను. అవును, మాట్లాడినాము. నాకు విచిత్రం ఏంటంటే మినిమమే లేదు. మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసి చెప్పండి. చెక్ చేసి సార్, అది ఎంత సార్? అసలు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 2,93,000 సార్. 2,93,000 అంటే 3 లక్షలే పెట్టుకోండి, సరేనా? 3 లక్షలకి మినిమం అన్నది ₹1,00,000 ఉంటుందా? ఇప్పుడు యాక్చువల్లీ అయితే వేరే కార్డులో కూడా వాళ్ళ కార్డు లిమిట్ 21,000 అయితే వాళ్ళు కట్టాల్సింది 17,000 వచ్చింది మినిమం స్టార్ట్ అవ్వమంటే. లేదు, వన్ కార్డు మరీ ఘోరంగా ఎక్స్క్లేషన్ పెట్టాలి ఒకసారి. వన్ కార్డు పైన టోటల్ లో ట్యాగ్ చేయాలి ఒకసారి, లేకుంటే ఎక్స్క్లేషన్ పెట్టాలి. నేను ఖచ్చితంగా ₹1,00,000 మినిమం ఎట్లా తీసుకుంటారో అది నాకు అర్థమైతలేదు. అది ఇక్కడ మాకు అప్డేట్ అయింది, అది వచ్చేసి మీరు లాస్ట్ మంత్ వచ్చేసి 36,000 ఎంతో కట్టారు మినిమం నాకు తెలిసి. నేను అదే అంటున్నాను. మినిమం మనకి 10,000, 15,000, 20,000 ఎంత ఉంటుంది. మినిమం ఎందుకు ఉంటుంది అంటే కస్టమర్ కి కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నమాట, కాల్స్ ఇట్లా రాకుండా అని కొంచెం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం తొందర పే చేస్తే మంచిది కదా అంటే కొంచెం టైం ఇస్తుంది అన్నమాట బ్యాంక్. ఇది కట్టినా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు కదా సార్? లేదు యాక్చువల్లీ మనం అట్లా చేయొద్దు. ఇది ఒకవేళ కట్టి మనం ఇప్పుడు నేను ₹1,00,000 నేను కట్టి ఏం లాభం మరి నాకు చెప్పాలి. నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకు సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. సార్ ఇది ఇప్పుడు ఇది నామ్ కట్ట అంటే మీకు పార్ట్ పెట్టేసరికి బిల్లే రాదు కదా అసలు, వితౌట్ ఇంట్రెస్ట్ తో ఉంటుంది. మీరు ఒకసారి మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి. అసలు మళ్ళీ ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి. ఒక నిమిషం ఉంది సార్. అలాగే అసలు కాదు, ₹1,00,000 1,06,000 ఎంత అన్నారు మినిమం. ఒక నిమిషం అండి, నేనే చదువుకుంటాను. ఓకే కదా. సార్ ఇస్తున్నాం మాట్లాడండి, మేనేజర్ గారికి ఇస్తున్నా. హలో హలో సార్ చెప్పండి. ఇది ₹1,00,000 మినిమం అంటున్నారు, నాకు అదే అర్థం కాలేదు. అవునండి, మీరు ప్రతి నెల వచ్చేసి ఈ మినిమం అమౌంట్ కట్టుకుంటూ పోతుంది. ఎప్పుడు కట్టాలి సార్ కార్డ్ని? ఏమైంది అంత గట్టిగా మాట్లాడుతున్నారు? అర్థం కాలేదు, చెప్పండి సార్. అంతా ఫోర్స్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? సార్ నా వాయిస్ అంతే సార్, నేనే మిమ్మల్ని మాట్లాడు సార్. మీ వాయిస్ అంతనా? నేనే మిమ్మల్ని ఏమన్నదండి. లేదు, నా డౌట్ నేను క్లియర్ చేసుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే 2,90,000 ఎంతో ఉంటే 1,06,000 1,10,000 ఎంతో మినిమం ఉంది అంటున్నారు. ఎందుకు వచ్చిందంటే మీరు కడుతుంది ప్రతి నెల వచ్చేసి మినిమం పేమెంట్ మాత్రమే కడుతున్నారు, ఎలాంటి పేమెంట్ కట్టలేదు. అదే సార్, దానికోసమే అది చేంజ్ అయ్యింది. అయితే దీన్ని అయితే ఒక పని చేస్తా నేను.
దీని సెటిల్మెంట్ చేపిస్తాను. ఏతుందా మీతోటి అర్థం కాదు. సెటిల్మెంట్? మీకు సెటిల్మెంట్ కావాలన్నా కూడా అమౌంట్ కట్టుకోవాల్సిందే ఫస్ట్. మీరు సెటిల్మెంట్ అవ్వదు అది. ఇప్పుడు ఎక్కడున్న అకౌంట్? ఏ స్టేజ్ లో ఉంది? మీరు బ్యాంక్ వస్తారా? ఏ స్టేజ్ లో ఉంది అకౌంట్ నాది? బకెట్ 1 లో ఉందండి. బకెట్ 1 లో ఉంది కదా? 30 DPD ఉందా బకెట్ 1 అయితే? అవునండి. అంటే ఇప్పుడు ఎన్పిఏ అయిందా కాలేదా? ఇప్పుడు ఎక్కడ సార్ ఎన్పిఏ అవుద్ది? 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత సార్ ఎన్పిఏ. మళ్ళీ 6 నెలల తర్వాత రైట్ ఆఫ్ అంటారు, దాన్ని ఏమంటారు మరి? సార్ రైట్ ఆఫ్ అనేది 180 ప్లస్. మళ్ళీ 6 నెలలకి ఎన్ని డేస్ అండి? అర్థం కదా? 6 months కి ఎన్ని డేస్ ఉంటుంది? అదే సార్ రైట్ ఆఫ్ అయిన తర్వాత సార్ మీ పేమెంట్ వచ్చేసి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. అది కరెక్టే మీరు అన్నది. 6 months కి మనకి 180 days కదా? అవును. రైట్ ఆఫ్ నేను చెప్పాను కూడా అదే సార్, రైట్ ఆఫ్ అని చెప్పింది. నేను అదే చెప్తున్నాను. మీరు ఇప్పుడు బకెట్ 1 లో ఉంది కదా, ఎన్పిఏ అయిపోయింది. ఎన్పిఏ అవ్వదు సార్. ఎన్పిఏ అనేది వచ్చేసి బకెట్ 4, బకెట్ 5 మా బ్యాంకింగ్ ప్రకారం అయితే. ఓకే. 4, 5, 6 తర్వాత 6 1 అది రైట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. రైట్ ఆఫ్ అంటే మా భాష 180 DPD అంటాం. అంటే 180 రోజులు పేమెంట్ కట్టం, దాన్ని రైట్ ఆఫ్ చేస్తుంది. బకెట్ 1, బకెట్ 2, బకెట్ 3 వచ్చి రెగ్యులర్ లోనే ఉంటాయి. ఎందుకంటే మీకు బకెట్ 1 లో మీ కార్డు యాక్టివేట్ అవుతుంది, బకెట్ 2 లో మీకు క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత బకెట్ 2 బిల్ జనరేట్ ఏంటంటే మీ కార్డు యాక్టివేట్ కాదు, అది ఎన్పిఏకి వెళ్ళిపోతుంది తర్వాత బకెట్ 4 కి. 4, 5, 6 ఎన్పిఏ. ఎక్కడండి మీ ఆఫీస్? అశోక్ చాంబర్ అండి, బేగంపేట అశోక్ చాంబర్. ఎక్కడ అశోక్ చాంబర్? కరెక్ట్ నాకు అడ్రస్ చెప్తారా? అశోక్ ఇప్పుడు మీరు బీపీఓ నుంచి మాట్లాడుతున్నారా, ఇన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నారా? సార్ నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఇన్ హౌసా బీపీఓ? బీపీఓ సార్. బీపీఓ కాదండి. బీపీఓ కాదా? ఇన్ హౌస్ అంటున్నారా? ఇన్ హౌస్ నుంచి కాల్ చేస్తాం సార్. ఓకే, ఇన్ హౌస్ నుంచి మీరు కాల్ చేసి మీరు మాట్లాడతాం. కానీ నేను ఎందుకు అని అడుగుతున్నానంటే, మీరు అంత గట్టిగా ఎందుకు మాట్లాడారు నాకు అదే డౌట్ వచ్చింది. అంటే అంత ప్రెషర్ ఉందా ఈ మంత్ మీ దగ్గర అని? నాకేం ప్రెషర్ లేదు సార్. మీరు ₹1,00,000 కడితే కదండి, కట్టకపోతే దాని విషయం కాదు సార్. నేను నా వాయిస్. మీ పేరు? మా పేరు కిషోర్ కుమార్ అండి. కిషోర్ కుమార్. ఓకే, అంటే అది మన రేపు ఉంటుందా ఆఫీస్ మీది? ఉంటుంది సార్, ఉంటుంది. ఉంటుందా? మీరు ఉంటారా? ఉంటామండి. ఓకే, నేను వచ్చి కాల్ చేస్తాను. ముందు కాల్ చేయండి, ఒకసారి ఫీల్డ్ కూడా వెళ్తాను కదా. ఏమన్నారు? వచ్చే ముందు కాల్ చేయమంటున్నారా? మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, మీరు ఎఫ్ఓఎస్? సార్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కాదండి, మేనేజర్స్ కూడా ఫీల్డ్కి వెళ్తారు. అవును, మేనేజర్ కూడా వెళ్తారు. అంటే మీరు ఏసీఎమ్మా మీరు? సార్ నేను కలెక్షన్ మేనేజర్ అండి. అదే అండి, ఏసీఎం అడుగుతున్నా నేను. లేదండి, కాదండి. నేను ఒక మేనేజర్. నా పైన సార్ ఆర్సీఎం. అదే మీరు లైన్ మేనేజర్ అండి. అదే మీ డిజిగ్నేషన్ అడుగుతున్నా నేను లైన్ మేనేజర్ ని. లైన్ మేనేజరా మీరు? అవునండి. ఓకే, రేపు వచ్చే ముందు ఖచ్చితంగా కాల్ చేస్తాను. నేను ఎట్లయినా బేగంపేటకి రేపు వస్తున్నాను, ఎందుకంటే వేరే ఏజెన్సీ కూడా వెళ్తున్నమాట నేను. జర పోతా జర మీ దగ్గర కూడా వచ్చి జర కలిసేసి పోదాం. మీ ఎక్కడ సార్ ఏజెన్సీ? ఎవరన్నారు నేను ఏజెన్సీ అని? నేను అనలేదే. ఏజెన్సీ పోతామన్నారు. లేదు, నాది ఇంకొక కార్డు ఉంది, కొంచెము మిస్బిహేవ్ గా మాట్లాడారు వాళ్ళు. అయితే వాళ్ళ ఏజెన్సీ తెలుసుకున్నారు. ఏ బ్యాంక్ అండి? అది ఉంది, ఒక NDFC ఉంది. అయితే వాళ్ళది కూడా నేను డేటా తీశాను బయటికి. ఇక వాళ్ళ దగ్గర కూడా పోతున్నాను. అట్లా పోతా జర మిమ్మల్ని కూడా కలిసిపోదామని. సరేనండి, సరే. ఓకే, నేను కాల్ చేస్తాను. పొద్దున్న 10 o'clock ఉంటారా? పొద్దున్న 10 o'clock ఉంటారా మీరు? నాకు కాల్ చేయండి. కాల్ చేయాలనా? అవును. సరే, ఏ ఫ్లోర్ అండి మీది? ఫస్ట్ ఫ్లోర్ సార్. ఫస్ట్ ఫ్లోర్ అంటే మీ పేరు చెప్తే మీరు ఉంటారు కదా ఖచ్చితంగా? సార్ నేను ఉంటాను, ఒకవేళ లేకపోతే నా పైన మేనేజర్ ఉంటాడు, ఆయన పైన మేనేజర్ ఉంటాడు. వేరే నాకు పని లేదండి, నాకు మీతోనే పని ఉంది. అట్లానే నాతోనే ఏం పని సార్? లేదు, మీతోనే ఉంది. రేపు వచ్చే ముందు కాల్ చేస్తాను, సరేనా? నాతో ఏం పని అంటున్నాను? మీరు అంత గట్టిగా మాట్లాడారు కదా, ఎందుకు మాట్లాడారు? నాకు క్వశ్చన్ కళ్ళం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఒక నిమిషం నేను గట్టిగా మాట్లాడాను. ఏం మాట్లాడేది గట్టిగా అవుతారు చెప్తారా మీరు ఏమన్నా? మీరు అరిషిరు కదా, ఫస్ట్ ఎట్లా అరిషిరు, ఏం చూసి అరిషిరు నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం, మీరు రికార్డింగ్ ఉంటుంది కదా నేను అరిచింది? నా దగ్గర నేను రికార్డింగ్ చేసుకోనండి. నాకు రికార్డింగ్ నాకేం పని రికార్డింగ్ తోటి? నేనేం చెప్పిన సార్ దానికి? నేను మాట్లాడి మీకు గట్టి కలిసింది అంటే నేనేం అడిగాను? మీరు మీ ఎంప్లాయ్ తో మాట్లాడినట్టు బయట కస్టమర్ తో మాట్లాడరు. కస్టమర్ ఎందుకు తింటారండి?
కస్టమర్ ఇయ్యాలైనా కస్టమర్ పేమెంట్ చేస్తాడు. మీరు కట్టండి సెకండ్ నేను మిమ్మల్ని తప్పుగా ఒక మాట మాట్లాడి ఏదైనా చెప్పండి నాకు ఒకసారి. మీరు కొంచెం గట్టిగా రేస్ కోపంలో మాట్లాడారు అంటే వేరే కోపం. అయ్యో నేను తర్వాత కూడా మీకు చెప్పాను సార్, నా వాయిస్ ఇలా ఉంటుంది కానీ నేనేం తప్పుగా మాట్లాడతాను సార్, నేనేం గట్టిగా మాట్లాడతానని చెప్పా. మీరు కావాలంటే మీరు రికార్డింగ్ పెట్టుకొని ఇప్పుడు కూడా నా వాయిస్ బోల్డ్ గానే ఉంటుంది. అది వాయిస్ అంతనా సార్? నా వాయిస్ బోల్డ్ గా ఉంటుంది సార్ అంటున్నాను. నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు, మిమ్మల్ని కట్టాలి సార్ నేను ప్రెజర్ చేయట్లేదు సార్. లేదు సార్ మీరు ఈ రోజే కట్టాలి సార్, మీరు రేపే కట్టాలి సార్ నేను అనట్లేదు. మీరు అడిగిన దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశా. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లేదంటే అది మరి మీ ఇష్టం. నేనేమి అనలేదు. మళ్ళీ నేనేమో ఏంటంటారు, నా వాయిస్ మీకు వినడం తప్పుగా అనిపిస్తే నేను దానికి ఏం చేయను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏమొచ్చేసి రేపు వచ్చే ముందు కాల్ చేస్తాను. పర్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో సార్ మాట్లాడారా సార్? మాట్లాడా సార్తో? ఏంటి నాకు అర్థం కాల. సార్తో మాట్లాడేచ్చారు. అదే మాట్లాడాను కదా నేను మాట్లాడతాను సరేనా. నేను ఫోన్ చేస్తాను. నేను వచ్చే ముందు ఫోన్ చేస్తాను. రేపు వెళ్తాను. రేపు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేస్తాను సరేనా. ఇప్పుడు మీకు విషయం చెప్పాలన్నా బ్రదర్ శివానా మీ పేరు? మీ పేరు ఏంటండి? మీ పేరు శివకిరణ్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడైతే నాకు వీలు కావాలి కదండి. నాకు కూడా వీలు కావాలి కదా, అది నేను చెప్పేది. సార్ 1 వీక్ ముందే చెప్పాను సార్ మీకు. ఈ రోజు నేను ఇన్స్టాలో కాల్ చేసి మీకు అయితే నేను రేపు వస్తాను. రేపు వచ్చి మాట్లాడతాను సరేనా. డైరెక్ట్ ఆఫీస్కి వస్తాను, వచ్చి కాల్ చేసి వస్తాను. వచ్చే ముందు కాల్ చేస్తాను. చెప్పాను కదా నేను అటు పోతున్నాను, కొంచెం బేగం పెట్టుకుంటాను. వేరే ఏజెన్సీ పోతున్నా. వాళ్ళు ఏమనుకున్నారు అంటే మేము ఏజెన్సీలో కూర్చుంటాం కదా, నాకు ఎవరు ఏం పీకలేరు అనుకున్నాను. కొంచెం నా టీంని తీసుకొని పోతున్నా నేను. జర ఏజెన్సీని జర సోషల్ మీడియాలో వైరల్ చేయాలని ఉన్నారు. జర వైరల్ చేసేసి వస్తాను నేను. వచ్చే ముందు ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గర నుంచి ఆడిపోతాను. కొంచెం అది కొంచెం గ్యాంగ్ అనేది జమ చేస్తున్నాను నేను. దగ్గర జరిగి 30-35 మంది అయితే గ్యాదర్ అయ్యారు మా ఫ్రెండ్ సర్కిల్లో. ఇక కొంతమంది ఒక 50-60 మంది కలిసి ఏజెన్సీకి పోదామని ఫిక్స్ అయినాం. ఇక పోతా జర మీ దగ్గర కూడా వచ్చేసిపోతామని. డీసీఎం వాళ్ళు ఉంటారు. అవునా? వచ్చిందా డీసీఎం వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అది ఎందుకు మీరు అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు నాకు వీలు కాదు, అందుకే నేను డైరెక్ట్ రేపే వస్తా అని చెప్పాను. అతను కూడా మీ మేనేజర్ ఉన్నారు కదా, అతను కూడా అదే చెప్పాను నేను. విన్నారా మీరైతే? మొత్తం మీరు విన్నట్టున్నారు కదా మొత్తం మాటలు మాట్లాడి. మీకు చెప్పి ఉంటారు కదా ఆయన ఏం మాట్లాడిండో కస్టమర్ అని. మీరు ఏం ప్రెషర్ తీసుకోవద్దు ఓకేనా. ప్రెషర్ తీసుకుంటే ఏం కాదు. నేను రేపు వస్తాను, రేపు వచ్చి మాట్లాడతాను ఓకేనా. సరేనా? ఓకే సరే.